ఆ పెద్దాయన్ని చూసి యువకుడు ఎగతాళిగా అన్నాడు, రామాయణాన్ని చదివితే ఏం దొరుకుతుంది అని. కానీ ఆ పెద్దాయన చెప్పిన మాట విని అతని నోట మాట రాలేదు. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. అనగనగా ఒకరోజు ఓ పెద్దాయన తన కూతురుని చూడడానికి ఊరెళ్ళాలని అనుకుంటాడు. రైల్వే స్టేషన్లో కూర్చొని తాను ఎక్కాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ట్రైన్ రావడానికి టైం పడుతుందని, గంట ఆలస్యం అని అనౌన్స్మెంట్ విని తన బ్యాగ్లో ఉన్న రామాయణం పుస్తకాన్ని తీసి చదువుకుంటూ కూర్చుంటాడు. ఇంతలో ఒక యువకుడు తన భార్యతో సహా అక్కడికి వచ్చి ఆ పెద్దాయన పక్కనే నిలబడి అతన్ని చూసి తన భార్యతో, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే, చదవడానికి ఇంకేం పుస్తకం లేనట్టు ఎప్పుడూ రామాయణం మహాభారతం అంటూ పట్టుకొని చదువుతారు అని అంటాడు. నేటి పోటీ ప్రపంచంలో కొత్త కొత్త పుస్తకాలు ఎన్ని వస్తున్నా మీరు ఇంకా ఈ పాత రామాయణాన్ని ఎందుకు చదువుతారు అని పెద్దాయన వైపు చూసి ఈసారి అతన్నే అడుగుతాడు. అసలు ఏమిటి దాని గొప్పతనం అని అడుగుతాడు. అది విన్న ఆ పెద్దాయన యువకుడికి ఏ సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు నవ్వి మళ్ళీ చదవడంలోనే నిమగ్నమవుతాడు. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండడంతో ఆ యువకుడు ఒక టీ తాగి వస్తాడు. అప్పటికి కూడా ఆ పెద్దాయన ఇంకా రామాయణాన్నే చదువుతూనే ఉంటాడు. మళ్ళీ ఆ యువకుడు ఏవో 2-3 మాటలు వెటకారంగా అంటాడు. ఇక అలా చూస్తుండగా వారు ఎదురు చూస్తున్న ట్రైన్ రానే వచ్చింది. ట్రైన్ త్వరగా ఎక్కే హడావిడిలో అందరూ ఒకరినొకరు తోసుకుంటూ ట్రైన్ ఎక్కుతారు. లోపలికి వెళ్ళేసరికి ఆ యువకుడిది మరియు ఆ పెద్దాయనది పక్కపక్క సీట్లే, పక్కపక్కనే కూర్చొని ఉంటారు. ఆ పెద్దాయన మళ్ళీ రామాయణాన్ని తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆ యువకుడు గాబరా పడుతూ తన భార్య కోసం వెతకడం మొదలు పెడతాడు. ఎక్కడా కనిపించదు. అప్పటికే ట్రైన్ స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉంటుంది. కిటికీ నుండి ఆ యువకుడు తొంగి చూస్తే ప్లాట్ఫామ్పై తన భార్య పరిగెత్తడం చూస్తాడు. వెంటనే తాను చేయందిస్తాడు. తన భార్య ట్రైన్ ఎక్కగానే ఆ యువకుడు హమ్మయ్య అనుకుంటాడు. ఆ యువకుడు కొంచెం తేరుకున్నాక ఆ పెద్దాయన యువకుడిని బాబు అని పిలిచి, నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా రామాయణాన్ని చదివి ఉంటే నువ్వు ఈరోజు ఈ పొరపాటు చేసి ఉండేవాడివి కాదని అంటాడు. అది విన్న ఆ యువకుడు అర్థం కాక, ఏంటి, నా భార్య ట్రైన్ ఎక్కకపోవడానికి నేను రామాయణం చదవకపోవడానికి ఏంటి సంబంధం అని ఆశ్చర్యంగా అడుగుతాడు. రామాయణంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై గంగానది తీరాన నిల్చొని ఉంటాడు. అక్కడ వారి కోసం పడవ వచ్చి ఆగుతుంది. రాముడు ముందుగా సీతమ్మ వారిని పడవలో జాగ్రత్తగా ఎక్కించి తాను ఎక్కాడు గాని సీతమ్మను వదిలి తనకంటే ముందు మాత్రం ఎక్కలేదు అని ఆ పెద్దాయన చెప్తాడు. నువ్వు ఇంతకు ముందు అన్నావు కదా రామాయణం ఎందుకు చదువుతున్నారని. ఎందుకే బాబు, అది ఎలా అంటే నువ్వు గాని రామాయణాన్ని చదివి ఉంటే ముందు నీ భార్యను ట్రైన్ ఎక్కించేవాడివి, తర్వాతనే నువ్వు ఎక్కేవాడివి. భార్యను ఎలా చూసుకోవాలో నీకు ముందే తెలిసి ఉండేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా రామాయణంలో వివరించబడ్డాయి. చిన్న చిన్న సందేహాలకు కూడా రామాయణంలో సమాధానం దొరుకుతుంది. మన జీవితంలో మన కుటుంబ సభ్యులతో, మన స్నేహితులతో, మన శత్రువులతో, మనకి తెలిసిన వారితో, మన చుట్టూ ఉన్న సమాజంతో, ప్రతి ప్రాణితో, పశుపక్షాదులతో ఒక మనిషి ఎలా నడుచుకోవాలో మన రామాయణం నేర్పుతుంది అని రామాయణం యొక్క విశిష్టతను ఆ పెద్దాయన చక్కగా వివరిస్తాడు. చివరికి ఆ యువకుడు తన ప్రవర్తనకి సిగ్గుపడి పక్క స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు రామాయణం పుస్తకాన్ని కొనుక్కొని చదవడం స్టార్ట్ చేస్తాడు. రామాయణం అంటే కేవలం ఒక పుస్తకం కాదు, అది మనిషి జీవితాన్ని మార్చేసే మహాగురువు. అందులోని ప్రతి శ్లోకం ఒక దారి చూపించే దీపం, ప్రతి పాత్ర విశేషమైనది. మరి మీరేమంటారు? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.